హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఈరోజు చిక్కుడుకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ చిక్కుడుకాయ పచ్చడి వచ్చేసి పెద్ద చిక్కుడుకాయలు అయితే రెండుగా డివైడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్లో మనము ఆరబెట్టుకోవాలి. డ్రై అయిపోవాలి, తేమ అనేది ఎక్కడ ఉండకూడదు. అప్పుడు పచ్చడి అనేది 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చింతపండు వచ్చేసి మనము పావు కేజీకి 60 గ్రామ్స్, నేను కేజీ తీసుకున్నా కాబట్టి 240 గ్రామ్స్ చింతపండు తీసుకొని దీంట్లో వాటర్ వేసేసుకోవాలి. చింతపండు మ్యాక్సిమం 4 అవర్స్ నానాలి. చింతపండు ఎంత బాగా నానితే గుజ్జు అంత బాగా వస్తుంది. చింతపండు బాగా నానిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము ఈ గుజ్జు అనేది తీసుకోవాలి. బాగా చూడండి, వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ గుజ్జు అనేది తీసుకోవాలి. ఇలా చింతపండు రసం అనేది మనము చేసుకునేటప్పుడు కలుపుతాం కదా, చింతపండు ఉడకబెట్టేసి మనము ఫైనల్గా అయినా అంత పులుపు ఎక్కువ తినని వాళ్ళు కొంతమంది ఉంటారు. దాని తగ్గట్టు మనం కలుపుకోవచ్చు. దాంట్లో ఆప్షన్ మనది. కొంతమంది పులుపు ఎక్కువ తినేవాళ్ళు పులుపు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఈ చింతపండును వచ్చేసి మనం ఒక ప్యాన్లో పెట్టుకొని బాగా చిక్కబడేంత వరకు బాగా చింతపండు గుజ్జు అనేది తయారు కానివ్వాలి. ఇంకా ఆయిల్ తీసుకొని అందులోకి ఇవి చిక్కుడుకాయలు వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి చిక్కుడుకాయ విత్తనాలు తింటూ ఉంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా వేగితే కనుక అంతవరకు మనం వేయించాలి. ఇవి తేమ అనేది ఎలాబరేట్ అయ్యి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ చిక్కుడుకాయ గింజలని వచ్చేసి మనము ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడైతే మనము అది టోటల్గా చింతపండు గుజ్జు తర్వాత ఈ నూనె అంతా టోటల్గా చల్లారిన తర్వాత మనం వచ్చేసి ఇందులోకి ఆయిల్లోకి ఈ చిక్కుడుకాయ విత్తనాలను వేసుకోవాలి. మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయ విత్తనాలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా కారం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతి పొడి వచ్చేసి ఒక 1 స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే చేదు వస్తుంది. లేదా 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఆవపిండి కూడా అంతే, 1 స్పూన్ వేసేసుకొని మనము బాగా కలిగి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మెంతి పొడి 2 స్పూన్స్ వేసినాను. తర్వాత వచ్చేసి మనం ఉప్పు కూడా గ్లాస్తో ఒక సగం గ్లాస్ ఉప్పు, ఇలా ఆవపిండి కూడా చూడండి 1 స్పూన్ వేసేసినాను, 2 స్పూన్స్ వేసినాను. నెక్స్ట్ వచ్చేసి మనము కారం పొడి అనేది ఇలా 3/4 గ్లాస్ తీసుకున్నాం. ఒక కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక కారం అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మనము కలుపుకోవాలి. ఇంకా ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి అనేది నేను చిక్కుడుకాయ పచ్చడి అనేది ఇప్పటి వరకు నేను ఈ పచ్చడిని అయితే చూడనే లేదు. ఇప్పుడైతే మా ఆయనకి బాగా ఈ పచ్చడి నచ్చింది. సో ఎక్కడ అమ్మలేదు. సో నేను ఈ పచ్చడి చేయాలని డిసైడ్ అయినాను. సో ఇంట్లో చేసినాను. పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది. మనం వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ లేదా నెక్స్ట్ డేకి ఇదంతా ఉప్పు కారము అన్నీ మంచిగా పట్టేసి మనకు బాగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి అనేది టేస్ట్ అప్పుడు తెలుస్తుంది. అప్పటికప్పుడు వేసుకుంటే కనుక మనకు టేస్ట్ అనేది తెలియదు. ఎందుకంటే ఈ చిక్కుడుకాయ విత్తనాలకి నెక్స్ట్ చిక్కుడుకాయ విత్తులకు అన్నిటికీ మనం వచ్చి ఇది బాగా పడుతుంది కదా, పులుపు కారం ఇవన్నీ. ఇక్కడ నేను వేసుకునేటప్పుడు చింతపండు క్వాంటిటీ తక్కువ అవుతుందనేసి నేను స్టాప్ చేసినాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా పులుపు తినరు. పులుపు ఉంటే కనుక అది ఎంత బాగున్నా కూడా తినరు. సో నేను దీన్ని చింతపండు అనేది కొద్దిగా గుజ్జును అనేది పక్కకు తీశాను. ఒకవేళ తక్కువ అయితే కనుక మళ్ళీ వేసుకోవచ్చు అనేసి అనుకున్నాను, బట్ సరిపోయింది. ఇంకా చింతపండు గుజ్జు అనేది నేను వేరే దానికి ఏదో ఒక దానికి యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి మనం రోట్లో ఈ వెల్లుల్లి రెబ్బలు అనేటివి మనము దంచుకోవాలి. పచ్చివి ఇవి ఇలా దంచి వేసుకుంటే కనుక మనం పచ్చడి తినేటప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా మనం ఒక 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని మనము దంచుకొని దీంట్లో వచ్చేసి యాడ్ చేసుకోవాలి. మనకు ఇలా ఏదైనా దంచుకోవడానికి ఒక చిన్న రోల్ ఉంటే కనుక మనకు చాలా హెల్ప్ అవుతుంది. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికైనా దేనికైనా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరీ అంత మెత్తగా లేకుండా చితక బాదినట్టుగా చిన్నగా మనము ఊరికే నలగాలి వెల్లుల్లి రెబ్బలు. అలా నలిగే విధంగా మనము దంచుకొనేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి.
పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, సేమ్ ఆవకాయ లెక్కనే ఉంటుంది. పచ్చడి అయితే మాత్రం చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది పచ్చడి. చాలా టేస్టీగా ఉంది పచ్చడి చూడండి. ఇంకా మనం వచ్చేసి వెల్లుల్లి రెబ్బలను వచ్చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అలా మనము దీన్ని తినచ్చు. ఇంకా ఒకవేళ పోపు కావాలి అనుకున్న వాళ్ళు పోపు అయితే పెట్టుకోవచ్చు. నేనైతే పోపు అయితే ఏం పెట్టడం లేదు. పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా. మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చడికి ముఖ్యంగా గింజలు ఉండే చిక్కుడుకాయ విత్తనాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి మంచి కుకింగ్ వీడియోస్, మంచి మంచి సాంగ్స్, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.